నమస్తే. ప్రస్తుతం మనం చంద్రాయన గుట్టలో ఉన్నాం. మరొక హిందూ దేవాలయంపై గుడిపై దాడి జరిగింది. ఈ మధ్య కాలంలోనే మల్కాజ్గిరిలో ఒక దాడి జరిగింది. ఒక వ్యక్తి వేరే రిలీజియన్కు సంబంధించిన వ్యక్తి అక్కడ మలమూత్ర విసర్జన చేసిన అంశం. అది మర్చిపోక ముందుకే మళ్ళీ చంద్రాయన గుట్టలో పురాతన ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం. దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉంది. అయితే ఆంజనేయ దేవుణ్ణి ఈ విగ్రహాన్ని మంగళవారం శనివారం దర్శించుకుంటారు భక్తులు, హిందూ భక్తులు. అది ఈరోజు మంగళవారం. ఈరోజు చాలామంది దర్శించుకోవడానికి మొక్కడానికి వచ్చినప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ గ్రిల్లు మొత్తం పడిపోవడం అంటే దాన్ని తాళం విరగొట్టడం, తర్వాత దీన్ని ఇదంతా. ఒకసారి ఈడ ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు, భక్తుడే ఉన్నాడు, మనం అడిగి కనుక్కుందాం. ఏం చెప్తారండి? ఈ మధ్య కాలంలోనే జరిగింది మల్కాజ్గిరిలో. అది అయిపోక ముందుకే మళ్ళీ ఆంజనేయ స్వామి గుడిపై దాడి జరిగింది. మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంది క్లియర్ కట్గా చెప్పండి అన్న. జై శ్రీరామ్ అన్న. నాకు పొద్దున ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా దేవాలయం మీద, మా ఆంజనేయ స్వామి దేవాలయం మీద జరిగిందని. ఇది మన చంద్రాయనగుట్ట నుంచి మనం బాలాపూర్ పోయే రూటు బార్కస్ అంటారు, ఆంజనేయ స్వామి బండ అంటారు దీన్ని. అయితే ఇక్కడ ఇది దాదాపు 400 సంవత్సరాల గుడి అని మన ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళందరూ చెప్పారు. 200-300 సంవత్సరాలు ఇక్కడ అందరూ హిందువులు ఉండే. ఒకప్పుడు హిందువులు ఇక్కడ లోకల్ ఉండే ముస్లింలు టార్చర్ భరించలేక ఇక్కడ నుంచి వాళ్ళ ఆస్తులు ఇల్లు అన్ని అమ్ముకొని వెళ్ళిపోయారు. ఇక్కడ దేవాలయం మాత్రం ఇట్లే ఉందన్న. ఈ దేవాలయానికి భక్తులు చంద్రాయనగుట్ట నుంచి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని శనివారం మంగళవారం ఇక్కడ పూజలు చేస్తారన్న. ఈరోజు ఉదయం కూడా అదే విధంగా 4 గంటల ప్రాంతంలో జరిగింది అంటారు. ఆ టైంలో మన వాళ్ళు వచ్చేవారికి గ్రిల్ ఇరిగిపోయింది, ఇక్కడ తాళం ఇరగొట్టారు. దేవాలయానికి సింధూరం పెట్టి అక్కడ ఇక్కడ ఇటు సైడ్ సింధూరం పెట్టారు స్వామివారికి. ఇక్కడ మొత్తం సింధూరం పెట్టారు స్వామివారికి. అయితే ఈ సింధూరము బాగా కట్టి అయితే దుండగులు ఏమనుకున్నారంటే ఉదయం పొద్దున 3-4 గంటల ప్రాంతంలో కాబట్టి రాళ్ళు ఎత్తేయడం వల్ల ఏమైందంటే ఆ అట్ట మొత్తం వెళ్ళిపోయింది. లోపల ఉన్న విగ్రహానికి ఏం కాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే విగ్రహం డ్యామేజ్ అయింది. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇంకేం చేసారు వాళ్ళు. ఇక్కడ కెమెరాలు లేవు. వాళ్ళు ఏ రకంగా అవమానపరిచాలో అన్ని రకాల అవమానపరిచిరాలు అది అదే విధంగా చేస్తారు. ఆ రకంగా ఈ దేవాలయం మీద దాడి జరిగింది. ఈ దేవాలయం విశిష్టత ఏంటంటే ఈ ఆంజనేయ స్వామిని 2 రకాలు ఉంటాడు. ద్విముఖ ఆంజనేయ స్వామి దేవాలయం అంటారు. ఈ దేవాలయానికి బ్యాక్ సైడ్ ఆంజనేయ స్వామి ఉండు, ఫ్రంట్ సైడ్ ఆంజనేయ స్వామి ఉండు. ఇలాంటి విగ్రహం చాలా అరుదు. ఇట్లాంటి విగ్రహాలు ఉండడము ఇప్పటివరకు మేము చూడలేము. మేము ఇక్కడనే ఉంటాము, ఒక 7-8 కిలోమీటర్ల దూరం ఉంటాం. కానీ ఇట్లాంటి విగ్రహం నేనే దర్శనం చేసుకోలేదు. ఈరోజు దర్శనం చేసుకున్నా. ద్విముఖ ఆంజనేయ స్వామి, 2 సైడ్ ఆంజనేయ స్వామి ఉంటాడు. అట్లాంటి చరిత్ర గల ఆంజనేయ స్వామి మీద దాడి జరిగారు. ఇది కంటిన్యూ దేవాలయాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి అన్న. ఈ రకంగా ఎందుకు ఇట్లా అసలు నెల తిరగక ముందుకి లేకపోతే 2 నెలలు తిరగక ముందుకి ఎందుకు హిందూ దేవాలయాలపై టార్గెట్ చేస్తున్నారు? వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఏం సాధించాలని అనుకుంటున్నారు? ఏం సాధించాలంటే అన్న, ఈ దేశంలో ఇప్పుడు కాదు, పురాతన కాలం నుంచి ఎవరైతే మహమ్మదీయులు మన మీద దండయాత్రలు చేసారో అప్పటి నుంచే వీళ్ళు కాఫీని చంపాలి, ఈ దేశం మేము తీసుకోవాలి, మా రాజ్యం చేయాలి, లేదంటే కాఫీని చంపేయాలి, ఈ రకంగా వాళ్ళు చేసుకుంటూ వస్తురన్న. అట్లా ఈ దేవాలయం మీద దాడులు చేసుకుంటూ వస్తారు. వాళ్ళు ఏంటంటే కాఫీలను చంపేయాలి, దేశంలో మా మతాన్ని పెంచుకోవాలి, మా ధర్మాన్ని పెంచాలి, ల్యాండ్ జిహాద్ చేయాలి, హిందూ అమ్మాయిని తీసుకుపోవాలి, లవ్ జిహాద్ చేయాలి. చూస్తారు కదా లవ్ జిహాద్, ఎంతమంది లవ్ జిహాద్ చేస్తారు, ల్యాండ్ జిహాద్ చేస్తారు, ఫుడ్ జిహాద్ చేస్తారు. అట్లా అనేక రకాల వాళ్ళ ఎయిమ్స్ ఉన్నాయన్న. వాళ్ళ ఆలోచనలు ఇవి. ఇప్పుడు చూస్తే తెలంగాణలో దాదాపు 40 దేవాలయం మీద దాడులు జరిగినాయి కంటిన్యూ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి. మళ్ళీ ఈరోజు ఇంకో దేవాలయం వాటి సరతన జరిగింది. అదే అన్న, సరైన చర్యలు తీసుకుంటలేదా? కొంత ఫెయిల్ అయిందంటారా? కన్ఫామ్గా అన్న. సర్కారు అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? కాంగ్రెస్ అంటే రేవంత్ ముస్లింలతో కలిసిపోయినా రేవంత్ ఉద్దీన్ ఆయనే చెప్పుకొని ఈరోజు దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టున్నాడు ఆయన. అసలు మీరు సీఎం అంటే మాకే మంచి అనిపించట్లేదు. హిందూ దేవాలయం మీద ఇంకెన్ని దాడులు జరగాలన్న? ఈ రకంగా ఇట్లా కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి. మా అస్తిత్వాన్ని మేము కాపాడుకోలేకపోతున్నాం, మా దేవాలయాన్ని మేము కాపాడుకోలేకపోతున్నాం. హిందూ అనేటోడు బొట్టు పెట్టుకొని బయటికి రావాలంటే భయపడుతుండే. మేము ఈరోజు ఆ చంద్రాయనగుట్ట నుంచి వస్తుంటే అందరు మమ్మల్ని చూస్తారు, బొట్టు పెట్టుకొని వస్తుంటే కూడా మాకు భయం. మీరు అన్ని గమనిస్తే అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లో 2 సైడ్గా ఇల్లీగల్గా అన్ని ఆవుల్ని ఎద్దుల్ని కట్ చేసి అమ్ముతురు. మరి పోలీస్ శాఖ వాళ్ళు ఉన్నారు, మరి అన్ని ఇల్లీగలే, మరి వాటి మీద చర్య తీసుకోవాలి కదా. చంద్రాయనగుట్ట అంటే దాదాపు ముస్లిమ్సే ఉంటారు. ఇక్కడ హిందువులు కూడా నివసించేటోళ్ళ అప్పట్లో. చంద్రాయనగుట్ట అంటేనే హిందువులు అన్న. ఇక్కడ నుంచి వీళ్ళ సావాసం ఉండి వీళ్ళు బతకలేక ఇక్కడ నుంచి అందరు వెళ్ళిపోయారు అన్న. ఇక్కడ వేరే చోట్లకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఆస్తులు అన్ని అమ్మేసుకొని. వీళ్ళ టార్చర్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది? టార్చర్ అంటే వాడిని బతకనియారు. హిందువులు ఉన్న ప్లేస్ లో ముస్లిం బతాడు, ఒక కుటుంబం హాయిగా బతుకుతుంది. అదే 100 మంది హిందువులు ముస్లిం ఉన్న ప్లేస్ లో ఒక 2 కుటుంబాలు 10 కుటుంబాలు కూడా బతకలేరు. వాళ్ళు ఉండనియరు వాళ్ళ ప్లేస్లలో. వాళ్ళు కాఫీని చంపేయాలి అంతే.
వాళ్ళ మదర్సలాల అన్నిట్లో ఇదే చెప్తారు. సరే మీరు మత సామరస్యము సోదర భావము అందరం హిందువులం బాయి బాయ్ అంటారు. ఈ బాయి బాయ్ ఉంటే ఎందుకు జరుగుతుంది అండి? ఇక్కడ ఎందుకు దాడి జరుగుతుంది? మా దేవాలయాల మీద దాడులు ఎందుకు జరుగుతాయి? కంటిన్యూ దాడులు జరుగుతూనే ఉన్నాయి కదా. దాడి జరిగినోడు వల్ల ప్రతి ఒక్కడు ఆడే కదా, వాళ్ళ మతస్థుడే కదా దాడి జరిగినోడు అంతా. మరి ఈ దాడి కూడా వాడే చేస్తాడు. హిందువులు ఎప్పుడు దాడి చేయరండి, ఏ దేవాలయాల మీద ఏ ముస్లింల మీద కూడా ఏ మదర్సాల మీద కూడా మన దాడులు చేయరు. హిందువులు మొక్కుతారు, కాకపోతే మా హిందువులు పుట్టకు మొక్కుతారు, చెట్ల మొక్కుతారు, అన్నిటికీ మొక్కుతారు. అట్లా దాడులు చేస్తారు హిందువులే గారు. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా డిస్ప్యూట్ ఉంటే మనుషులతోటి పోట్లాడవచ్చు, మాట్లాడవచ్చు, కొట్లాడవచ్చు. ఎందుకు దేవుళ్ళపై గుళ్ళపై పడడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం అంటే కాఫీర్లు. ఇంకోటి దేవాలయాన్ని గులిస్తే హిందువులు నాశనం అయిపోతాడు. హిందువులకు బలమేంది దేవాలయాలు. దేవాలయాలు రక్షించబడితే హిందూ ధర్మం అనేది ఉంటుంది. అట్లా వాళ్ళు టార్గెట్గా దేవాలయాల మీద దాడులు. ఈ దేవాలయాన్ని కాపాడుకోవాలనుకో హిందూ, వాడు ఆటోమేటిక్గా బలహీనం అయిపోతాడు కదా. వాళ్ళ టార్గెట్ అదే, దేవాలయాల మీద దాడులు చేయాలి. అంటే ఇప్పుడు ఈ ఆంజనేయ స్వామి గుడి పైన దాడిని చూస్తే అంటే ఇక్కడ గుడి ఉండొద్దు అనేది వాళ్ళ ఉద్దేశమా ప్రధానంగా? అవునండి, ఈ గుడి ఉండొద్దు, ఇక్కడ జాగ ఉండొద్దు, ఇది మా ఏరియా, మా ప్లేస్లలో మొత్తం మేమే ఉండాలి, మమ్మల్ని అడగటోడు ఎవరు లేడు, ఇక్కడ ఎవరు రాలేడు, ఇక్కడ దూరం చంద్రాన్ని గుట్టుంటారు, వాళ్ళు ఎంతగానో ఇక్కడ వచ్చి ఉండలేరు కదా, ఏం చేయలేరు కదా. అంటే ఈ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది దాదాపు? అంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఉంటుంది, కానీ వాళ్ళదే ఎక్కువ ప్రాబల్యం ఉంటుంది ఇక్కడ. వాళ్ళు ఏం చేసినా నైట్ తాగొచ్చు, తినొచ్చు, పడుకోవచ్చు. ఇంకా ఏ రకంగా దేవాలయం లోపల ఇబ్బందిగా గురి చేసిండో తెలియదు. మరి వాళ్ళు రాళ్ళు వేసి అయితే చేసిరు, ఇరగొట్టేసిరు, విగ్రహం ఇరిగిందనే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది మొదటిసారి దాడి జరిగిందా ఆంజనేయ స్వామి గుడిపై? గతంలో ఇంకెప్పుడైనా జరిగిందా? దాదాపు 3 సార్లు జరిగిందన్న. ఈ 3వసారి దాడి జరిగితే ఇప్పుడు ఉటావుటిన అధికారులు స్పందించి ఇదేదో క్లీన్ చేసి ఇప్పుడు పబ్లిక్ సిటీగా ఇవన్నీ చేస్తారు, క్లీన్ చేసి మేము ఉన్నాము అని. అవన్నీ మాయం చేసిరు వాళ్ళు, ఇరగొట్టినవన్నీ కూడా ఇరగొట్టేసారు. మీరేం చెప్తారండి? ఏం చెప్తారు ఈ గుడి మీద దాడిని? అయితే అన్న ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గత 2 సంవత్సరాల నుంచి ప్రతి గుడి మీద దాదాపుగా 40-45 గుళ్ళ మీద అటాక్లు అయినాయి అన్న. ఏం లేదు, వాళ్ళు అటాక్ చేస్తారు, పోతారు, ఒక మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు, మెంటల్ హాస్పిటల్కి పోయేస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్. వాళ్ళు ఒకవేళ వాళ్ళకి మెంటల్ హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ లేకపోతే 10 రోజులు జైలుపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ అదే రిపీట్ అన్న. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. మేము తట్టుకోలేకపోతున్నాం వాళ్ళని. ఇట్లా ఈ టెంపుల్స్ మీద వాళ్ళకి ఏమైనా మా మీద కోపాలు ఉంటే మా దగ్గరకు వచ్చి మాట్లాడండి, డిబేట్ తోటి మాట్లాడండి, మీ ధర్మం గురించి మాట్లాడండి, ఏం చేయాలో మాట్లాడండి. అంతేగాని మా టెంపుల్స్ మీద ఎవరు లేని నిర్మానుష్య ప్రదాల మీద ఇట్లాంటి ఏరియాస్ మీద అటాక్ చేయడం చాలా తప్పనా? సీసీ కెమెరాలు ఏమన్నా లేవా ఇట్లా? లేదన్న, ఇక్కడ ఏరియాలో లేవు కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి ఏరియాసే చూస్ చేసుకుంటారు. సీసీ కెమెరాస్ ఉన్న మెయిన్ సిటీ ఏరియాస్లో కూడా మనం ఏం చేయలేకపోతున్నాం అన్న. వాళ్ళకి మెంటల్ సర్టిఫికేట్ ఒకటి వస్తుంది, పోతే కూడా మన గవర్నమెంట్ ఎంఐఎం కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళకి ఫుల్గా సపోర్ట్ ఉంటుంది. జైలుకు అయినా కానీ వారం రోజులలో వచ్చేస్తారు. సేమ్ సిమిలర్ మళ్ళీ రిపీట్ అయితేనే ఉంటుంది అన్న. ఎందుకు సామరస్యం లేకుండా పోతుంది హిందూ ముస్లింల మధ్య? ఎందుకు వస్తుంది డిస్ప్యూట్? అంటే హిందువులు ముస్లింలు రెచ్చగొట్టడం, లేదా ముస్లింలు హిందువులు రెచ్చగొట్టడం, అట్లా ఏమైనా జరుగుతుంది అనుకుంటారా అన్న? నేను వాళ్ళనే అడుగుతున్నానా, ఎందుకు మీకు అంత కోపం? ఏమంటే మేమేమో సెక్యులర్ భావంతో అందరు కలిసి ఉండాలి అని చెప్పేసి ఆ మైండ్ సెట్ తోటి ఉన్నాము, కానీ మీరు మాత్రం రాడికల్ మైండ్ సెట్ తోటి వీళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలి. వాళ్ళు మమ్మల్ని ఎట్లా చూస్తారంటే ఒక మనిషిలాగా కాకుండా కాఫీర్ లాగా. ఒక కాఫీర్ మనిషి, ఇతను శ్రీకాంత్, ఇతను మురళి ఇట్లా కాదు, ఇతను కాఫీర్ అంతే. వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా సరే ఒక కాఫీర్ లాగా చూస్తూ ఉంటారు. సో ఎప్పుడు ఇట్లా ఇబ్బంది పెట్టాలా వీళ్ళ అమ్మాయిలని లవ్ జిహాద్కి గురి చేసి వీళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలా? వీళ్ళ ల్యాండ్ కబ్జా చేసేసి ఒక గ్రీన్ కలర్ మ్యాట్ వేసేస్తారు, ఒక చిన్న దిమ్మ కట్టేస్తారు అన్న, గ్రీన్ కలర్ మ్యాట్ వేసేస్తారు, పెయింట్ వేస్తారు, అది దర్గా అంటారు. సో వివిధ రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారు, కాకపోతే ఏం చేయలేకపోతే. వాళ్ళ అంతిమ లక్ష్యం ఏమై ఉండొచ్చు? ఏం సాధించాలనుకుంటున్నారు? రాక్షసానందం అన్న, రాక్షసానందం అంతే. వాళ్ళకి మనకు తెలిసినట్టుగానే ఇస్లామిక్ కంట్రీగా ఎన్నో కంట్రీస్ చేసుకున్నారన్న, కాకపోతే ఇండియాని, భారతదేశాన్ని కూడా ఇస్లామిక్ కంట్రీ చేద్దామనేది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే అది మా హిందూ సోదరులు అందరూ కలిసి కట్టున ఉండి మేము అది ఎప్పటికీ కానియం. అట్లాంటి రాడికల్ మైండ్ సెట్ని కూడా మేము బయట సొసైటీలో తిరగనియమని చెప్పేసి మేము చెప్తున్నాం. దేశం దీన్ని కూడా ముస్లిం దేశంగా చేయాలని అట్లా అనుకుంటున్నారా? ప్రపంచం అంతా అన్న, భారతదేశం ఒకటి కాదన్న. వాళ్ళ మైండ్ సెట్ ఇప్పుడు ఒక్క దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఈ గుడి ఇక్కడ నుంచి తొలగించేస్తారు కొన్ని రోజుల తర్వాత. దాని తర్వాత ఈ ఏరియా, ఈ బాలాపూర్ అని చెప్పేసి, తర్వాత ఇంకో హైదరాబాద్, తర్వాత తెలంగాణ, చిన్న ఏరియా పెంచుకుంటూ పోతారు. మొత్తం భారతదేశాన్ని మొత్తం వాళ్ళ ఇస్లామిక్ కంట్రీగా మార్చుకుందామనే మైండ్ సెట్లోనే ఉన్నారు, కానీ అది కాదని వాళ్ళకి ఎప్పుడు ఏ రోజు వాళ్ళకి తెలివస్తుందో తెలియదు. ఇంకెవరైనా మాట్లాడతారా? రైట్, ఇక్కడ కింద ఉన్నారు కొందరు, వాళ్ళ దగ్గర మాట్లాడద్దాం రండి.
రైట్, భక్తులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంటే, అయితే గతంలో హిందువులు బాగానే నివసించే వాళ్ళంటే ఇక్కడ, అయితే వీళ్ళ టార్చర్ భరించలేకనే చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయినారు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు భక్తులు. మరి దాడి ఉదయం 4-5 ఆ ప్రాంతంలో జరిగింది అన్నట్లు తెలుస్తుంది వాళ్ళు చెప్పే ప్రకారం. ఇప్పుడు పోలీసుల భద్రత నడుమ ఉంది ఇదంతా, పోలీసులు ఉన్నారు మొత్తం, అక్కడ కూడా ఉన్నారు, స్టార్టింగ్లో ఉన్నారు. ఇదంతా ఏదో కంచె ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. ఈ పొక్లైన్ చూస్తున్నారు కదా, ఈ పొక్లైన్ అంటే ఇదంతా ల్యాండ్, గుడికి సంబంధించిన ల్యాండేనంట. దాదాపు 400 ఏళ్ళ చరిత్ర ఉందంట. మరి దీని చుట్టూ కంచె వేసి కాపాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ దాడి మొదటిది కాదని చెప్తా ఉన్నారు. దాదాపు ఒక 2-3 సార్లు, అంటే ఇది 3వ సారి అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నారు, సాఫ్ చేపిస్తున్నారు పోలీసుల సమక్షంలోనే. రాత్రి జరిగిందో మిడ్ నైట్ జరిగిందో మనకు తెలియదు అన్న. ఇది మొదటిసారా? ఇంతకుముందు కూడా ఇంతకుముందు కూడా జరిగింది ఇంతకుముందు జరిగింది కానీ విగ్రహం ఎప్పుడు డ్యామేజ్ కాలేదు. విగ్రహంకున్న చందనం పూసిన లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ వాడు ఏం ఆలోచన పెట్టుకొని వస్తారో తెలియదు మనకి. మన అదృష్టంగా భావించాలి మనం, అంతే. ఇప్పుడు ఇదంతా కంచె ఏర్పాటు చేయడానికి మన ఇప్పుడు మొత్తం ఓపెన్ ఉంది కదా, అంత అడవి లెక్క ఉంది కదా మన కంచె ఏర్పాటు బౌండరీ. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ హిందువులు ఉంటారంట, లేరా? ఒకప్పుడు ఉండేనా? ఒకప్పుడు ఉండొచ్చు అన్న, మేబీ మన తాతల పీరియడ్ అప్పుడు. ఇప్పుడు 400 ఏళ్ళ చందనం అది ఇప్పుడు ఈరోజు ధ్వంసం అయింది. 400 ఏళ్ళు 500 ఏళ్ళ కింద చరిత్ర ఉన్న టెంపుల్ ఇది కాదు. ఇప్పుడు ఆ మధ్యలో మల్కాజ్గిరిలో ఏదో మలమూత్ర విసర్జాలి, ఎందుకు పదే నెల తిరగక ముందుకి ఈ దాడులు? ఏంది ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు దాడులు చేసేవాళ్ళు? దాడులు చేసే వాళ్ళు ఇట్లా హిందువుల మనోభావాలు దెబ్బతీసాం అనే ఆలోచనగానే అనుకోవచ్చు. ఎందుకంటే మనం డైలీ విగ్రహంకి పూజ చేసుకుంటాం, దాన్ని ధ్వంసం చేస్తే మన మనోభావాలు దెబ్బతిన్నట్టే కదా అన్న, అంతేనా కదా? ఏం సాధించాలనుకుంటున్నారు అంటున్నా? ఏమో మరి, మీకేమైనా ఒక అంచనా ఉంటుంది కదా? మనకైతే అన్న ఒకటే, వాళ్ళు ఏ ప్రోపగండా పోనీ అన్న, మన పూజలు మన హిందువులు, ఇంకోటి అన్న మన హిందువులు కూడా అందరు ప్రతి దగ్గర కూడా ఎట్లా ఉన్నారంటే వీళ్ళు వేరే వాళ్ళు వేరే అని కాకుండా, ఇప్పుడు మొన్న కూడా ఒక దగ్గర ఒకటి దాడి జరిగింది ఒక టెంపుల్ దగ్గర, మీకు తెలుసు అనుకుంటా. ఏది చిన్న అమ్మాయి చనిపోయింది. అట్లా మనోళ్ళకు కూడా సహకరించాలనేది కూడా నా ఒక అభిప్రాయం. అట్లా అందరం మన అందరూ ఒకటి ఉంటేనే ఏదన్నా చేస్తామన్నా. ఆడ దాడికి గురైంది హిందువులే, దాడి చేసిన వాళ్ళు కూడా హిందువులే. ఇప్పుడు వాళ్ళ మధ్యలో సామరస్యం, అట్లాంటి పరిస్థితి ఉంది మన సమాజంలో. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తామన్నా? వానికి తెలియదా అన్న, చేసిన వానికి తెలియదా? అరే నేను ఒక భక్తుడు వచ్చిండు, నేను కూడా ఒక హిందువుని, కించపరిచే విధంగా ఎందుకు మాట్లాడాలి చెప్పు? ఆ ఘటన మీకు ఏమన్నా కలిసివేసిందా? ఎందుకు అనిపించదన్నా? ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి, ఒక వీక్ పర్సన్ అంటే ఎట్లా చెప్పాలి, పవర్ లేకపోతేనో సామాన్య ప్రజలు అంటాం చూడన్న, సామాన్య ప్రజలు ఏం లేకపోతే కొన్ని తొక్కేసేయాలి నా దగ్గర అహం, అది చూపిస్తారు అనమాట. కొంతమంది యువకులు ఉన్నారు, మాట్లాడిద్దాం. మీరు ఇక్కడనేనా? ఇప్పుడు ఎన్ని గంటలకు జరిగిందని మీ అంచనా? మిడ్ నైట్ అనుకుంటున్నాం మేమైతే. గతంలో కూడా జరిగినాయి ఒక్కోసారి అయినుండే. అప్పుడు కూడా ఇట్లా నిరసన వ్యక్తం చేసిండ్రా, మామూలుగా వదిలేసిండ్రా? అంటే మాట్లాడిరు చేసిరు, మళ్ళీగా ఎవరేం సపోర్ట్ చేయలే, లైట్ తీసుకురు. ఎందుకు ఇట్లా గుళ్ళ పైన ఎందుకు దాడులు చేస్తున్నారు? ఇక వాళ్ళ మెంటాలిటీ అట్లుందన్న, అంటే ఏమొస్తుందంట అట్లా వాళ్ళకి తెలియాలి అది. ఇక్కడ ఉన్నారు హిందువులు చాలామంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. మీరు ఇక్కడ చంద్రాయనగుట్ట కంటెస్టెడ్ ఎమ్మెల్యేనా? అవునండి. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరండి? సారీ, కౌడి మహేందర్. రైట్. ఈ దాడికి సంబంధించి ఎన్ని గంటలకు జరిగి ఉంటుంది? ఎందుకు పదే జరుగుతున్నాయి గుళ్ళపై దాడులు? పదే ఎందుకు జరుగుతున్నాయి అంటే రాబోయేది ఇప్పుడు ఎలక్షన్ సీజన్. ఈ కొడుకులకు గత్యంతరం లేదు. ముస్లింలను రెచ్చగొట్టడానికి చేసే కార్యక్రమాలు ఇవన్నీ. ఏమన్నా కానీ దేవాలయం మీద వాడతారు, ఏమన్నా హిందువుల మీద దాడి చేసి, మొన్ననే గౌలిపురంలో ఒక హిందువు మీద దాడి చేసిరు, అది మత సంబంధం అని చెప్పేసి పోలీసులు కేసు పెట్టారు. అది ఇప్పుడు ఎక్కడ దేవాలయాలు కనిపిస్తే అక్కడ దావి. ఈ 2-3 ఏళ్ళ సంది ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి సంది కూడా ఎక్కడ దేవాలయాలు కనిపిస్తే అక్కడ మీద దాడి చేస్తారు. వాడే పెద్ద ముస్లిం అయిపోయాడు. ఇంకేమున్నదిగా, వాళ్ళకి సపోర్టింగ్ చేసే వాళ్ళంతా గవర్నమెంటే. గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వంలో దాడులు పెరిగినాయి అంటున్నారా? చాలా పెరిగినాయి. టోబుల్ మొన్న జూబ్లీస్ ఎలక్షన్లో టోబుల్ పెట్టుకొని ప్రచారం చేసారు కాంగ్రెస్ వాళ్ళు, మేమో ముస్లింలు అంటున్నారు. అలాంటి గవర్నమెంట్ ఉంటే సిగ్గుచేటు అవుతుంది. హిందూ సమాజం చెప్పుకోవడానికి సిగ్గుచేటు అవుతుంది. ఈ కొడుకులకు సీము రక్తం ఏం లేదు, రేవంత్ రెడ్డికి లేదు, నా కాంగ్రెస్ కొడుకులకు లేదు, ఎవరికి లేదు.
గుళ్ళపై దాడి చేసి వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు చేసిన వాళ్ళు? ఏమి సాధిస్తారు? తెలంగాణ మొత్తంలో దేశం మొత్తంలో కూడా కాంగ్రెస్ పాలసీ ఏముంటుందంటే హిందువుల ఓట్లను పక్క పెట్టి ముస్లింల ఓట్లను వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. హిందువుల ఓట్లు డివైడ్ అయితే ముస్లింలందరూ ఎవరైతే కమిట్మెంట్ ఉంటే వాళ్ళకి ఓట్లు వేస్తారు. హిందువుల ఓట్ల గురించి చేసే తపన ఇదంతా, మిగతా ఏం లేదు. ఒకటండి, ఇప్పుడు చంద్రాయనగుట్ట అంటే దాదాపు అంటే మామూలు తెలిసిన విషయమే, ముస్లింల శాతం ఎక్కువ ఉంటుంది. హిందువులు కూడా ఇక్కడ నివసించే వల్ల మీకు తెలిసిన చరిత్ర? హిందువుల శాతం ఎక్కువ ఉండే. నిజాం సర్కార్ ఉన్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈరోజు చేసిన కార్యక్రమానికి మేము ఈరోజు హిందువులు ఇక్కడ పాతపట్నంలో బతుకున్నాం. మేము నిజాం చేసిన అరాచకాలకు అసలు హిందువుల మొత్తం ధ్వంసం చేసి ఆ రోజు నిజాం ఏదైతే హిందువులను బతుకమాడిచ్చిరో అప్పటి నుంచి సంఘటన తీసుకుంటే ఇప్పటి వరకు హిందువులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి వరల్డ్ సిటీలో కూడా. ఓకే, ఇప్పుడు ఈ ఆంజనేయ స్వామి గుడికి ఎన్నేళ్ల చరిత్ర ఉండొచ్చు? ఆంజనేయ స్వామికి 300-400 చరిత్ర ఇది ఇక్కడ ఉన్నది. ఇక్కడ దేవాలయాన్ని కూడా అదే చరిత్ర గల దేవాలయాలు, అనేకమైన దేవాలయ భూములు కూడా ఈరోజు ఎంఐఎం కబ్జాలు ఉన్నాయి. ఆ కబ్జాలు ఉన్న హైడ్రా కూడా ఈరోజు తెలంగాణ హైడ్రా పెట్టి గరీబులను హైడ్రాతో మొత్తం నాశనం చేశారు. కాబట్టి నిజంగా హైడ్రా ఇక్కడ పనిచేయాలి, ఒడిశీలో పనిచేయాలి. దమ్ము ధైర్యం ఉంటే ఆ రేవంత్ రెడ్డికి ఇక్కడ పనిచేయమంటే రేవంత్ ఇక్కడ ఎకరాల భూములన్నీ కబ్జా చేసుకోరు గవర్నమెంట్. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సంధి ఈరోజు దేవాలయ భూములన్నీ కబ్జా అయిన ఇప్పుడు హైడ్రా కారణంగా ఇవన్నీ ధ్వంసం చేస్తారు, గరీబులకు ఇబ్బంది పెడుతున్నారు. నేను ఇప్పటిదాకా మాట్లాడినా కొందరి దగ్గర, అప్పట్లో హిందువులు అద్భుతంగా ఇక్కడ నివసించే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారంటే ఏం చెప్తారు మీరు ఇక్కడ నుంచి? మత కల్లాలు, ప్రతి ఎలక్షన్ మత కల్లాలు, దేవాలయం పూజలు వస్తే మత కల్లాలు, పండుగలు వస్తే మత కల్లాలు, ఎవరో మీ ఓటు హిందువుని బొట్టుంటే కొట్టడము, ఇవన్నీ జరిగిన సంఘటనలు. భయభ్రాంతులు చేసి ఇక్కడ హిందువులందరూ కూడా పరదోడానికి ప్రయత్నం చేసి ఎంఐఎం ప్రభుత్వం. ఈ ఎంఐఎం కార్పొరేటర్లు ఎమ్మెల్యే అంతా గుండాలే వాళ్ళు, పక్క గుండాలే వాళ్ళు చేసే పని అప్పటి నుంచి గుండారిజం చేసి ముస్లింలు రెచ్చగొట్టి హిందువులన్నంతా బస్సులు ఖాళీ చేయించారు. ఇక్కడ నుంచి కాదు, భవన్ నగర్, సుల్తాన్ షాయి, మొగల్పురా ఇవన్నీ ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు మత సామరస్యం ఎందుకు ఫరడ వెళ్తలేదు? ఎందుకు హిందువులు ముస్లింల మధ్య ఎందుకు ఈ డిస్ప్యూట్ వస్తుంది ప్రతిసారి? ఎవరి లోపం ఉందని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వం లోపం ఇదంతా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఉంటే, ఇంతకుముందు చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేకమైన గొడవలు జరిగినాయి. ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిండు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు టైంలో కూడా జరిగింది, చాలా బ్రహ్మాండమైన గొడవలు జరిగినాయి. చాలా ఇల్లు ఖాళీ అయినాయి. అప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిండు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వస్తే అప్పుడు హిందువులపైన దాడులు. పాతపట్నంలో ఫుల్ ఫ్లెడ్జ్గా ముస్లింలకు ఎంఐఎంకు సపోర్ట్ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఒకటి చివరిగా చెప్పండి, మీరు ఇప్పుడు ఏమైనా ఉంటే మీ మనుషుల మధ్య మాట్లాడచ్చు, మన మనుషుల మధ్య. ఇప్పుడు గుళ్ళపై దాడి చేయడం అనేది హేమైన చర్యనే. ఆ చర్యని మీరు ఎట్లా చూస్తున్నారు? ఎందుకంటే మనుషులతో మాట్లాడవచ్చు ఏమైనా ఉంటే, ఎందుకు గుళ్ళ దగ్గరకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళకి? చాతగాని తనం అది, చాతగాని తనము. మనుషులకు ఒట్టలేక ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది కేంద్రంలో పాట. మా ప్రధానమంత్రి ఏం చెప్తుండో, సబ్కే సాత్ సబ్కే వికాస్ అని చెప్తున్నాడు. అయినప్పటికీ ఈ కొడుకులో చోల పడతలేదు. ఇలాగనే చేస్తే మేము కూడా నిజాం తరకాల్లాగా వాడు ఏమైతే హిందువులు నాటించుండో ఇప్పుడు ముస్లింల బట్టలు ఇప్పి బజార్ నిలబెడతాం. మేము కూడా అంత ఈజీగా తీసుకోకమాను. ఎంఐఎం వల్ల కానీ ఎవరికైనా కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళ హిందువులపై దాడి చేస్తుంది, దేవాలయాలపై దాడి చేస్తారు. ఇలాంటి దాడులను ఇప్పుడు హిందువులు సహించరు. ఇప్పుడు గతంలో కూడా దాడులు జరిగినాయి అంటున్నారు కదా, ఏండ్లు పట్టినదా? అదే గత ఏళ్ల క్రితం జరిగిందా, నెలలే ఉన్నదా? ఏళ్ల క్రితం అండి, ఏళ్ల క్రితం జరుగుతుంది ఇది. నాకు ఇప్పుడు దగ్గర 55 ఏళ్ళు 58 ఏళ్ళు నేను బచపన నుంచి చూస్తున్నా. నేను ఎక్కడ చూసినా పండుగలు వచ్చినా, బోనాల పండుగ వచ్చినా కానీ గొడవలు, గణేశుని పండుగ వస్తే గొడవలు. మా పెద్దవాళ్ళు అయితే అప్పుడు పండుగలు వస్తే వారం రోజులు 4 రోజులు బియ్యాలు తెచ్చుకొని పెట్టుకుంటాడు ఇంట్లో. ఈ కొడుకు కొట్టి చంపుతారు మా పిల్లలు అని చెప్పేసి పిల్లలను బయటకు వెళ్ళకూడ పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇంకా బతుకుతున్న మేడ ఇంకా ఇప్పటికి కూడా దేవాలయాలపై దాడులు చేస్తూనే ఉన్నారు. ఏంది అంతా సాఫ్ చేస్తున్నారు? కంచె వేయించే ప్రయత్నం చేస్తున్నారా? కంచె వేపిస్తాము, మొత్తం ఇదంతా చేస్తాము. ప్రభుత్వము హైడ్రాలో 14 ఎకరాల జాగా ఇది. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, హైడ్రా కమిషనర్ కూడా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ రావాలి, 14 ఎకరాల దేవాలయానికి ఇప్పించాలి ఆయన. ఇంకెవరైనా మాట్లాడతారా మీరు? రైట్, ఇక్కడ కొందరు ఉన్నారు, వీళ్ళ దగ్గర కూడా మాట్లాడిద్దాం. నమస్తే అండి, మాట్లాడండి. ఇది ఈ ఛానల్తో మాట్లాడలే మీరు కూడా మీ వాయిస్. మీ పేరండి? నా పేరు పాగరాజేశ్వరరావు, నేను కాకినాడ జిల్లా ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ని. నిన్న రాత్రి సంఘటన జరిగి మాకు ఉదయం పొద్దున 7 గంటలకు, ఎన్ని గంటలకు జరిగి ఉంటుందండి మీ అంచనా? నాకు ఐడియా లేదు, 11 తర్వాత జరిగినట్లుంది. ఉదయం 7 గంటలకు మా అధ్యక్షులు వారు సూచన ఇచ్చారు, ఇట్లాంటి సంఘటన జరిగింది ఇక్కడ, గుడి ధ్వంసం చేసి ఇట్లా అని చెప్పేసి. సరే అని చెప్పేసి వచ్చి చూస్తే అది పురాతనమైన టెంపుల్. ఇది సుమారుగా 400 సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్. ఎందుకంటే ఇది చిన్నకేశ్వర స్వామి టెంపుల్ అని ఉంటుంది పైన. ఆ టెంపుల్ మాన్యాల్లో ఇది ఒక మాన్యం. ఇది ఒక సుమారుగా 22 ఎకరాలు, అందులో 14 ఎకరాలు ఏదో మిగిలింది అన్నారు. అది కూడా అనాకృతమైంది.
సో ఆ టెంపుల్ని ఇప్పుడు అంత పురాతనమైన టెంపుల్ని వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది. ఇది ధ్వంసం వెనుకల కారణం ఏంటంటే ఉన్న ల్యాండ్ అవుతుందో అది ఎంక్రోచ్ చేసుకోవాలా, దీన్నే ఎంక్రోచ్ చేసుకో ఉంటుందండి ఇది మొత్తం ఎకరా జనరల్గా 22 ఎకరాలు ఉండాలి స్టార్టింగ్లో, 22 ఉండాలి. తర్వాత 14 అన్నారు. 14 అన్నదంటే 14 ఎకరాలు కూడా కనబడతలేదు. మొత్తం అన్యాకృతమైన చూసినట్లయితే నా వెనకాల కూడా ఇల్లు ఉంది, ముందర కూడా మీరు చూసినట్లయితే అంతా కబ్జా గురైపోయింది. దీన్ని కబ్జా చేసుకోవడానికా లేకపోతే ఏమైనా మత కళలు సృష్టించడానికా? ఇప్పుడు ఇక్కడ జనరల్గా చుట్టుముట్టు ఉన్న వాళ్ళంతా అన్య మతస్థులే. మా హిందూ ధర్మం వల్ల ఎవరు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఈ ధ్వంసం వెనుక కారణం ఏంటంటే ఒకసారి మెల్లగా చేయలు పెట్టి చూద్దాం, ఎవరు రాలేదంటే మొత్తానికి మెల్లమెల్లగా మొత్తం ఎంకరేజ్ చేసుకుంటూ వద్దామన్న ఉద్దేశంతో చేస్తున్నారు. అదే కాకుండా ఈ గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాల మీద సుమారుగా 350 పైన దేవాలయాల పైన ఇలా అటాక్ చేయడం జరిగింది. సో ఈ కారణాలు ఏంటివంటే ఆయన రేవంత్ ఉద్దీన్ గారు అన్న మాటలే, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం, దానిపైన చేలరైపోతున్నారు. ముఖ్యమంత్రి అన్నాడు కదా, అన్ని అన్నాడు కదా, మొత్తం మీ అన్ని ఛానల్లో కూడా అదే అయింది. రేవంత్ ఉద్దీన్ గారు ఏమన్నారంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అన్న పదం వాడిరు. ఆ తర్వాత నుంచి ఇంకా విచ్చలవిడిగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మా హిందూ సంఘటనల పైన కానీ హిందూ దేవాలయాల పైన ఇలాంటి అత్యాచారాలు చేస్తున్నారు. ఇవన్నిటిని అరికట్టాలంటే తెలంగాణలో ఉన్న యావత్ హిందూ ప్రజలందరూ ఏకతాటిపైకి రావాలి. రేపు 20వ తారీఖు మేము ఇక్కడ సంరక్షణ కార్యక్రమం జరగబోతున్నాము. 23 కదా, వచ్చే శనివారం మేము ఇక్కడ సంరక్షణ కార్యక్రమం జరపబోతున్నాము. దానికి భారీ ఎత్తున రావాలి. మొన్న మేము ఇక్కడ ఈ పక్కనే దీని పరిసర ప్రాంతాల్లో జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది మీకు. ఇక్కడే మనం మన జాగో భాగ్యనగర్ అండ్ ఆ కార్యక్రమం చేస్తాం, ఏది రోహింగ్యాల పైన కార్యక్రమం చేసినాం మనం. అయితే ఆ కార్యక్రమాన్ని చేసినందుకే ఇవాళ వీళ్ళు ఇక్కడ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఎందుకంటే ఇక్కడ చేసాము చుట్టుముట్టి మీరు చూసినట్లయితే బౌండరీ అవతలంతా రోహింగ్యా ముస్లింలే. మేము వాళ్ళ గురించి వాళ్ళని తరిమి, అవును దీని పక్కనే వాళ్ళని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో మేము ఆ రోజు కార్యక్రమం తీసుకున్నాము. సుమారుగా 15,000 మందితో కార్యక్రమం చేశాం మేము. దానికి ప్రతిచర్యనే ఇదని చెప్పేసి కూడా చెప్తున్నాను నేను. ఇలాంటి పిరికి పాలన చర్యలన్నీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతాయి. రాను ప్రజలు కాంగ్రెస్ మంచి బుద్ధి చెప్తారు. ప్రతి హిందూ ఓటు రూపంలో వాళ్ళకి వ్యతిరేకంగా ఓటు వేసి వాళ్ళని ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకోపోదామని చెప్పేసి ఈ ఛానల్ తెలియజేస్తాయి. అక్కడ కొందరు కూర్చున్నారు, అక్కడ కూడా మాట్లాడిద్దాం. 2 వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటేమో ఈ ల్యాండ్ను కబ్జా చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇట్లా దాడులు చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. మరొకటి ఏంటంటే ముస్లింల అంటే ఈ రిలీజియన్ వాళ్ళ జనాభాను పెంచుకోవాలనేది వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ ఎవరిని ఉండనియద్దు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఇంకా ఉన్నారు మన దగ్గర, ఒకసారి మాట్లాడిద్దాం. మాట్లాడలే, చెప్పండి. ఎన్ని గంటలకు జరిగిందండి దాడి? ఇది రాత్రి ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ మార్నింగ్ ఉదయం 7 గంటలకు పంతులు గారు వచ్చినప్పుడు ఇక్కడ చూసి విగ్రహం ధ్వంసం అయిందనే విషయము స్థానికులకు తెలిసిన సందర్భం లోపల ఆ తర్వాత అందరికి తెలిసి దేవాలయంకి వచ్చి ఆ శుద్ధి కార్యక్రమం చేసిన తర్వాత రేపు శనివారం నాడు ఆలయాన్ని సంప్రోక్షణ చేయడానికి పీఠాధిపతులు మిగతా సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ హిందూ సంఘాలు అందరూ కూడా ఈ యొక్క ప్రాంతానికి చేరుకొని ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించి ఎన్ని ఎకరాలు ఉండొచ్చు ల్యాండ్ గతంలో నుంచి, లేకపోతే ఇప్పుడు ఎంత ఉంది, గతంలో ఎంత ఉండే అట్లా? ఇది సుమారుగా 14 ఎకరాలు దేవాలయ భూమి మొత్తం కూడా అంతా అన్యాక్రాంతమైనటువంటి యొక్క ఈ సందర్భంలో కేవలం ఈ టెంపుల్ ప్రెమిసెస్ మాత్రమే ఇప్పుడు మిగిలి ఉంది. ఎప్పుడైనా ఈ దేవాలయం ధ్వంసం చేసి ఉన్న ల్యాండ్ కూడా కబ్జా చేయాలనేటువంటి యొక్క మరి దురాశతో ఈ యొక్క పన్నాగానికి ఈ ల్యాండ్ని కబ్జా చేయడానికి ఆ దాడి జరిగిందని అనుకుంటున్నారా? అది కంటిన్యూ ప్రాసెస్ లోపల చాలాసార్లు 3-4 సార్లు ఈ దేవాలయం మీద అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అటు బయట నుంచి వచ్చుకుంటా మొత్తం ల్యాండ్ అంతా అమ్మేసి కబ్జాకోరులు యొక్క దేవాలయాన్ని కూడా ధ్వంసం చేసి దేవాలయం లేకుంటే కనుక ఉన్న ల్యాండ్ కూడా అమ్మాలనేటువంటి ఒక లక్ష్యంతో పోతున్న సందర్భం లోపల ఈరోజు దేవాలయంలో పాత నగరమే కాదు యావత్ తెలంగాణలో 300 పైన దేవాలయాలు 2.5 సంవత్సరాల కాలం లోపల ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హయాం లోపల ఎన్నడూ లేని విధంగా దేవాలయాల మీద అటాక్ చేసి ధ్వంసం చేసిన కళ్ళ పెగించుకొని చూస్తున్నటువంటి యొక్క ప్రభుత్వం ఒకవైపు కాంగ్రెస్ అంటే ముస్లిం అనే కాంగ్రెస్ అనేటువంటి యొక్క నిర్లజ్జగా ఏ హిందువులైతే నేను ఈ ఓటు వేసి నేను పీఠం మీద కూర్చోబెట్టారో వాళ్ళ మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా నువ్వు చేసినటువంటి ఒక చర్యకు రాబోయేటువంటి రోజుల లోపల తప్పకుండా హిందువులు లోపల ప్రజానికానికి ఈ విషయాలను తీసుకొని వెళ్తాం.
తప్పకుండా నేను గద్దె దింపేటువంటి ఒక ప్రయత్నం భారతీయ జనతా పార్టీ తమ భుజస్కంధాల పైన తీసుకుంటుంది అనేటువంటి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మీరే చెప్తారండి. ఇది 100% కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక హిందూ అయి కూడా నేను ముస్లిం రేవంత్ ఉద్దీన్ అన్నాను కూడా పర్వాలేదన్న ఒక మూర్ఖుడు మన ముఖ్యమంత్రి. కాబట్టి ఎప్పుడైతే ఈ ముఖ్యమంత్రి మన తెలంగాణకి దాపరించిండో అప్పటి నుంచి సుమారు 45 గుళ్ళని ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మేల్కో, నీ కేవలం ముస్లిం ఓట్లది కాదు, హిందువులు కూడా కావాలి. కాబట్టి అట్లీస్ట్ కొంచెం కామన్ సెన్స్ ఉంటే నువ్వు అందరినీ సరిగా చూడాలని నేను ఈ సభ ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తాను. ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోకపోవడం వల్లే పదే పదే జరుగుతున్నాయి అనుకుంటున్నారా? 100%. ఎందుకంటే ఇదే సేమ్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో మన యోగిజీ హయాంలో జరిగితే ఒక రాయి పడితే ఇల్లుని మొత్తం ధ్వంసం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకు లేదు అంటే వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు అనమాట. ఏమని చేయండి, మాకు రాజకీయాలు కావాలి, మాకు కుర్సీ కావాలి. అక్బరుద్దీన్ బామ్మడిది అన్నాను కూడా, అక్బరుద్దీన్ వచ్చి మా కాళ్ళు మొక్తా అన్నాను కూడా మాట్లాడలేని నీ స్థితిలో ఉన్న ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మేల్కొని హిందూ సమాజాన్ని ఒక దారిలో పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది టోటల్ మొత్తం ఏంటంటే 14 ఎకరాల ల్యాండ్. ఇది పొద్దున మాకు 8 o'clock ఇంటిమేషన్ మా జిల్లా అధ్యక్షుడికి వచ్చింది. మా జిల్లా అధ్యక్షుడు అందరు కాల్ ఫర్ చేస్తే మేము 8:15, 8:20 వరకు ఇక్కడ ఉన్నాము. ఉండేసి 14 ఎకరాలలో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ దగ్గర చూస్తే ఒక 2,000 గజాలు కూడా ఉండదు. 2,000 గజాలు ఉండదు అంటే దగ్గర ½ ఎకరా ల్యాండ్ కూడా ఉండదు. 14 ఎకరాలలో మొత్తము మస్జిద్లు కట్టిర్రు, ఇక్కడ ఫామ్ హౌస్లు కట్టుకుర్రు, వెనక ఇండ్లు కట్టుకున్నారు. మా హిందూ సంఘాలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, మొత్తం తెలంగాణకించి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, లీడర్లు, హిందూ సమాజంలో పనిచేసే వాళ్ళందరూ వచ్చినా కూడా పోలీస్ వాళ్ళు ఎక్కడక్కడ పోలీస్ జీపులు పెట్టేసి వాళ్ళ స్పెషల్ ఫోర్స్ని పిలిపించి మమ్మల్ని ఇక్కడ రానియకుండా, అంటే ఎంతమంది వచ్చినా కూడా మేము ఒక కొంతమంది వచ్చాము, కొంతమందిని ఇంకా భయప్రాంతులు చేసేసి వాళ్ళని రిటర్న్ పంపించేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకు జీ హుజూర్ అంటేనే వీళ్ళు ఇక్కడ డ్యూటీ చేయగలుగుతారు. జీ హుజూర్ అనకపోతే వీళ్ళకి డ్యూటీ కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్నారు కదండి, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అనేది. అయితే ఈ 14 ఎకరాల ల్యాండ్ ఎక్కడ పోయింది? ఎంఆర్ఓ గారు వచ్చారు. ఎంఆర్ఓ గారు వచ్చేసి ఆయన ఏమంటాడంటే ఆ ఆర్ఐని తీసుకొని వస్తే ఇది 400 సంవత్సరాల టెంపుల్, ఇది ఒక పెద్ద గుట్ట. ఇదంతా ఇంతకుముందు గతంలో కంకర్ కొట్టేవాళ్ళు. ఇక్కడ ఈ కంకర్ కొట్టేవాళ్ళు ఇప్పుడు మొత్తం కబ్జా అయిపోయిందండి. పెద్ద షెడ్లు, ఇండ్లు, ఆ గుట్టలలో కూడా ఇండ్లు కట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళకి డాక్యుమెంట్స్ ఎక్కడికించి వచ్చినాయి, సర్వే నెంబర్లో ఎవరు చేసిర్రు అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్న అధికారులకు కూడా ఏమైపోయిందంటే ఇక్కడ టెంపులే లేదు అంటుర్రు. అంటే వాళ్ళకి పైకించి ఫోన్ వచ్చింది, దారుసలాంకించి ఫోన్ వచ్చింది కాబట్టి వీళ్ళకి టెంపుల్ లేదంటున్నారు. అయితే ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో శనివారం రోజు మేము అందరికీ ఏంటంటే ఇక్కడ పెద్ద ఎత్తులో అంటే పీఠాధిపతులు కావచ్చు, ఇంకా పెద్ద లీడర్స్ కావచ్చు, వాళ్ళందరినీ పిలిపించి ఇక్కడ పెద్ద ఎత్తులో పూజ చేసి ఈ టెంపుల్ని మొత్తం ఏంటంటే బౌండరీ, ఇప్పుడు ఉన్న ల్యాండ్ ఎంతైతే ఉందో అప్పుడు ఇదంతా బౌండరీ చేసుకొని కద్మ మిలిగిన ల్యాండ్ కోసం కూడా మేము 100% మా జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో 100% మేము పోరాడి ఈ ల్యాండ్ 14 ఎకరాలు కాదు, 14 ఎకరాలలో 1 ఇంచు భూమి కూడా వదిలాం మేము. భారత్ మాతాకి జై. రైట్. ఓవరాల్గా హిందువులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే దాదాపు ఇది 14 ఎకరాల ల్యాండ్ అంట. ఈ గుడి వెలిసిన అప్పుడు 14 ఎకరాల ల్యాండ్ ఇప్పుడు దాదాపు 1-2 ఎకరాలు కూడా ఉందో లేదని వాళ్ళు చెప్తున్నారు. అయితే 2 వాదనలు వినిపించినాయి ఇప్పుడు ఈ భక్తులతోటి మాట్లాడిస్తే, హిందూ భక్తులతోటి. ఒకటి, ల్యాండ్ కబ్జా చేసుకోవాలనే ఉద్దేశంతో దాడి జరగవచ్చు అనేది కొందరు చెప్తున్నారు. లేదు, ఈ పాత బస్తీలా ఆ రిలీజియన్ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఉండొద్దు అనేది 2 రకాల వాదనలు వచ్చినాయి. కబ్జా చేసుకోవాలి, ఇదంతా దాదాపు గుట్టలు ఉండేనంట, ఈ గుట్టలను ఆక్రమించి కట్టిండ్రు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ గుడి దాదాపు తెల్లవారుతున్న క్రమంలో 3-4 వాళ్ళకు కూడా క్లియర్గా తెలియదు, తెల్లవారుతున్న క్రమంలో ఇక్కడ జరిగిన ఈ దాడి, దీని ఉద్దేశం వాళ్ళు 2 వాదనలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా గుడుల మీద దాడులు అనేది చాలా పెరిగినాయి. మొన్న ఈ మధ్యనే మల్కాజ్గిరి అక్కడ వేరే రిలీజియన్ వ్యక్తి మలమూత్ర విసర్జనలు చేయడం, అది హేయమైన చర్య, దారుణమైన చర్య, ఎవరైనా ఖండించాల్సిందే. మత సామరస్యం వెల్లివిరచాలి తప్ప ఇట్లా దేవుళ్ళపై దాడులు చేయడం అనేది హేయమైన చర్య. ఒక రకంగా రేవంత్ రెడ్డి సర్కార్ను కూడా తిడుతూ ఉన్నారు. ఆయన రేవంత్ ఉద్దీన్ అని ఆయన్నే అనుకున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు వాళ్ళకు.
ఈ ల్యాండ్ని అంతా వాళ్ళకు దారాదత్తం చేయాలి, ఆయనకు కొమ్ము కాస్తున్నాడు, ఆయనకు మొత్తం ఈ పాత బస్సుని మొత్తం ఎవరు హిందువులు ఉండకుండా చేయాలనేది ఆయనకు సపోర్ట్గా నిలిచిండని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా చెప్తా ఉన్నారు. గతంలో కంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎక్కువ జరిగినాయని కూడా కొందరు చెప్తా ఉన్నారు. ఏదేమైనా హిందువులు చాలా ఆగ్రహంగా ఉన్నారు, కొంత మనోభావాలు కూడా వాళ్ళ దెబ్బతిన్నట్లే. ఎందుకంటే ఎవరైనా ప్రతి మంగళవారం శనివారం వస్తారు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి. ఈరోజు మంగళవారం జరిగింది ఇది. శనివారం చాలా భారీ స్థాయిలో వాళ్ళ కార్యక్రమం చేస్తారంట. మీరు చూసారు కదా విజువల్లో కూడా ఇప్పటిదాకా మొత్తం ఫెన్సింగ్ చేస్తారంట, ఎంత ఉందో అదంతా. మొత్తం అయితే ఇక్కడ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ యొక్క చర్యను అంటే పోలీసులు కూడా చాలా బందోబస్తు ఉన్నారు. మరి ఇక ఎంతసేపు ఉంటారో చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.